నెల్లూరు నగరంలోని మూలాపేటలో ఉన్న వాగ్దా స్కూల్లో మ్యాథ్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా వేదిక్ మ్యాథ్స్ ఎక్స్పో ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డీకేడబ్ల్యూ కాలేజ్ ప్రొఫెసర్ ప్రసాద్ ఈ ఎక్స్పోను ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు ఎగ్జిబిట్లను పరిశీలించి అభినందించారు. అనంతరం మాట్లాడిన ప్రొఫెసర్ ప్రసాద్ మ్యాథ్స్ డే వేడుకలను వాగ్దా స్కూల్లో స్ఫూర్తిదాయకంగా నిర్వహిస్తున్నారన్నారు. శ్రీనివాస రామానుజన్ను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఆయన సాధించాల్సింది ఇంకా మిగిల్చే వెళ్లారని, నేటి తరం దాన్ని పూర్తి చేయాలని చెప్పారు. సుమారుగా 220 ప్రాజెక్ట్స్ చేశారు. వారిని ఉద్దేశించి నేను వారిని పరిశీలించి వాటి చాలా అద్భుతంగా చేశారు. వాళ్ళు టీచర్స్ కమిట్మెంట్ కానివ్వండి, వాళ్ళ యొక్క పిల్లల యొక్క వాళ్ళ శ్రమ చాలా చక్కగా ఉంది. వాళ్ళని ఉద్దేశించి నేను రామానుజన్ గారి మీద పూర్తిగా మాట్లాడడం జరిగింది. తద్వారా ప్రధాన విషయం ఏంటంటే రామానుజన్ గారి గురించి మాట్లాడటం అనేది అందరూ చెప్పేదే విషయమే, కానీ రామానుజన్ గారిని స్ఫూర్తిగా తీసుకుంటూ వారు ఏం చేశారు, ఎలా చేయాలి, ఇప్పుడు రాబోయే తరాలు ఆ రామానుజన్ గారి యొక్క స్ఫూర్తిని అందుకుని వారు చేసిన వర్క్ను మననం చేసుకుంటూ తద్వారా దాని నుంచి ఇంకా ఎంత ఎత్తుకు ఎదగచ్చు, తద్వారా దేశ భవిష్యత్తు, దేశ రక్షణ, దేశ ప్రతి దాంట్లో కూడా రామానుజన్ గారి యొక్క ముద్ర కనపడాలి. వారు చేసిన రీసెర్చ్ ఇంకా కొంత అన్సాల్వ్డ్గా ఉంది. దాన్ని ఇంకా పూర్తి సాల్వ్ చేయలేకపోయారు. దాన్ని చేస్తూ కంప్లీట్గా మ్యాథమెటిక్స్ డే సందర్భంగా ఒకసారి మళ్ళీ మనం జాతికి పునరంకితం అవుతూ అన్ని విషయాలు గమనిస్తూ గణిత దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకుంటామని కోరుకుంటున్నాం. 220 వరకు ఎగ్జిబిట్లను విద్యార్థులు ప్రదర్శించగా వారిలోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు కరస్పాండెంట్ శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపల్ స్వరూపారెడ్డి చెప్పారు. స్పెల్ బీ కాంపిటీషన్స్ కు కూడా తమ విద్యార్థులు సెలెక్ట్ అయినట్లు తెలియజేశారు. పేరెంట్స్ ఇసుక్కోకుండా ఈ ప్రాజెక్టులు చేయడానికి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ 220 ప్రాజెక్టులు చేశారు. వర్కింగ్, నాన్ వర్కింగ్ మోడల్స్. అదేవిధంగా మా పిల్లలు స్పెల్ బీలో కూడా 15 మంది పిల్లలు మన స్కూల్ లెవెల్లో ఇక్కడ పార్టిసిపేట్ చేసి 6 మెంబర్స్ సెలెక్ట్స్ అయ్యి డిస్టిక్ లెవెల్లో 6 మెంబర్స్ పార్టిసిపేషన్ చేసిన తర్వాత ఇప్పుడు స్టేట్ లెవెల్లో 4 మెంబర్స్ సెలెక్ట్ అయి ఉన్నారు. ఈ 4 మెంబర్స్ కూడా రేపు తిరుపతిలో జరగబోయే సెల్బీ కాంపిటీషన్కి పార్టిసిపేట్ చేస్తున్నారు. అక్కడ కూడా పార్టిసిపేట్ చేస్తే స్టేట్ లెవెల్లో మన హైదరాబాద్కి పోయే అవకాశం ఉంది. Today we have conducted Vedic Math Expo at our school. In this regard, from nursery to 9th class, many children they have participated in this expo and come with many models